సినిమా ప్రారంభంలో మనకి కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ బీచ్లో ఫుల్గా పార్టీ చేస్తున్నట్టు చూపిస్తారు. అందరూ మందు తాగుతూ చేయకొన్ని తప్పు పనులు అన్నిటినీ చేస్తుంటారు. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళలో చాలా మంది ఉన్నారు. ఒకతను మొబైల్ ఫోన్స్కి అలౌడ్ లేదని అందరి ఫోన్స్ని లాక్కొని దాచేస్తాడు. అప్పుడే వాళ్ళలో ఇద్దరు బీచ్ నీళ్ళల్లో వాళ్ళకి ఏదో దొరికింది అని చెప్పి ఒక పెద్ద రౌండ్ లాంటి ఆబ్జెక్ట్ని తీసుకువచ్చి అందరి మధ్య పెడతారు. అసలు అదేంటో కానీ చూపుకి చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ అందరూ ఫుల్ మత్తులో ఉండడం వల్ల ఎవరూ వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని పట్టించుకోరు. ఆ పెద్ద రౌండ్ అయిన ఆబ్జెక్ట్ ని ఇగ్నోర్ చేసి మళ్ళీ ఎంజాయ్ చేయడం కంటిన్యూ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పార్టీ అంతా అయిపోయింది. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అందరూ నిద్రలో ఉన్నారు. ఫస్ట్ మెలుకుంటుంది కేలీ అనే ఒక అమ్మాయి. తనే ఈ సినిమా హీరోయిన్. తనకి పక్కనే మిచ్ అనే ఒక అతను ఉన్నాడు. హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని వెతుకుతుంది. తను బయటికి వస్తుంది. అక్కడ ఒక కారు ఉంది. కారులో నలుగురు ఉన్నారు. అందులో ఒక అతని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. అతని పేరు జోనా. ఇంకా దూరంలో ఒక అమ్మాయి ఉంటుంది. అంతే, ఆ ప్లేస్ లో వారు ఎవ్వరూ లేరు. హీరోయిన్ కి తన మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్లిపోయారో ఏమీ అర్థం కాదు. వాళ్ళంతా మనతో ఏమి చెప్పకుండా ఇంటికి వెళ్లిపోయారా ఏంటి అని తను ఆలోచిస్తుంది. అలా తను ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే తను ఎగురుతూ వచ్చిన ఒక సీగుల్ పక్షి మెల్లగా ఇసుక పైన కూర్చుని సడన్ గా భూమిలోకి అబ్జర్వ్ అవడం గమనిస్తుంది. హీరోయిన్ తన కళ్ళని నమ్మలేకపోతుంది. తను కన్ఫ్యూషన్ లో ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో దూరంలో ఉన్న అమ్మాయి మేలుకుంటుంది. తను కూర్చుని ఉన్న బెంచ్ నుంచి కిందకి దిగడానికి ప్రయత్నించినప్పుడు హీరోయిన్ వద్దు అని గట్టిగా అరుస్తుంది. తన ఫ్రెండ్ ని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ తన కాళ్ళని ఇసుకలో పెట్టేసింది. తన కాళ్ళని భూమిలో నుంచి ఏదో ఒకటి గట్టిగా పట్టుకుని లాగుతుంది. ఆ అమ్మాయి తన కాళ్ళని బయటికి లాగలేక తను కూడా కొంచెం కొంచెంగా భూమిలోకి అబ్జర్వ్ అవుతుంటే ఇది చూసిన మన హీరోయిన్ ఇంకా కారులో ఉన్న మిగతా ఫ్రెండ్స్ అందరూ చాలా భయపడుతూ తనని ఎలా అయినా కాపాడాలి అనుకుంటారు. హీరోయిన్ అయితే వాళ్ళందరినీ ఎవ్వరూ ఇసుకలో కాలు పెట్టకండి అని వార్నింగ్ ఇస్తుంది. కానీ కారులో వెనక కూర్చునున్న అతను అసలైన డేంజర్ ని అర్థం చేసుకోలేక అతను జంప్ చేసి ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ 2 అడుగులు వేయగానే అతను కూడా స్టక్ అయిపోతాడు. అతను కింద పడిపోతాడు. మళ్ళీ లేవలేకపోవడం వల్ల తమ ఫ్రెండ్స్ ని చూసి మిగతా వాళ్ళంతా చాలా పానిక్ అవుతారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయితే వాళ్ళని కాపాడడం కోసం వెళ్ళాలి అనుకుంటాడు. కానీ అప్పుడు కారులో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలు అతన్ని ఆపుతారు. ఇసుకలో ఉన్న ఇద్దరు కొంచెం కొంచెంగా భూమిలోకి అబ్జర్వ్ అవుతున్నారు. వాళ్ళ శరీరం అంతా యాసిడ్ పోసినట్టు కరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు నొప్పిలో అరుస్తారు. ఇది చూసి మిగతా వాళ్ళందరికీ బాధగా అనిపిస్తుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అట్లీస్ట్ కార్ స్టార్ట్ చేసైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నిస్తాడు. కానీ వీళ్ళు రాత్రంతా పార్టీలో ఫుల్ గా లైట్స్ ఆన్ చేసి ఎంజాయ్ చేయడం వల్ల బ్యాటరీ ఫుల్ గా డెడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ కార్ స్టార్ట్ అవ్వదు. ఇలా కొన్ని సెకండ్స్ లోనే ఇసుకలో కాలు పెట్టిన ఇద్దరు మాయమైపోతారు. సో వాళ్ళు చనిపోయారు. దీని వల్ల వెనక సీట్ లో ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ కి చాలా కోపం వస్తుంది. ఎవ్వరూ అతన్ని కాపాడడానికి తగినంత ప్రయత్నం చేయలేదు అని తను అంటుంది. అసలుకి ఈ బీచ్ లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఐడియా ఉండదు. తమ మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలానే చనిపోయారా అని వీళ్ళు ఆలోచిస్తారు. చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించరు. సో వీళ్ళు హెల్ప్ కూడా అడగలేరు. కాబట్టి వెంటనే వీళ్ళు ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేయాలి అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే రాత్రి మిచ్ అందరి దగ్గర నుంచి మొబైల్స్ ని తీసుకొని వాటిని కార్ డిక్కీలో పెట్టి లాక్ చేస్తాడు. దాన్ని ఓపెన్ చేసి వాటిని బయటకు తీయాలంటే అందుకు వీళ్ళంతా ముందు కిందకి దిగాలి. కానీ దిగితే చనిపోతారు. కాబట్టి అందరూ ఏం చేయాలో తెలియక చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. మిచ్ తన ఫ్రెండ్స్ అందరినీ కామ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మనం అందరం ఇంకా బ్రతికే ఉన్నాం. ఇసుకలో కాలు పెడితే చనిపోతాం అని మనకి తెలుసు. సో ఆ పని మాత్రం చేయొద్దు. సర్వైవ్ అవ్వడానికి వేరే మార్గం వెతుకుదాం. మనం అందరం తప్పించుకోవచ్చు అని ధైర్యం చెప్తాడు. సో ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంత పెద్ద బీచ్ లో ఉన్నాం. ఇది ఓపెన్ ప్లేస్, అడవిలో కాదు కదా. సో ఎవరైనా వస్తారు, మనల్ని చూస్తారు, మనల్ని రెస్క్యూ చేస్తారు అని హోప్స్ తో అక్కడే వెయిట్ చేస్తారు. హీరోయిన్ కేలీ చుట్టూనే ఇసుకని చెక్ చేయడం కోసం తను వెంటనే వెళ్లి తన చేతిని నేలకి దగ్గరగా తీసుకువస్తుంది. చూస్తే భూమిలో నుంచి ఏవో దారాల్లా వస్తుంటాయి. అండ్ అవి హీరోయిన్ చేతి మూమెంట్స్ కి రియాక్ట్ అవుతాయి. లైక్ ఏదో ఒక లివింగ్ క్రియేచర్ లాగా. దాంతో వీళ్ళు మరింత కన్ఫ్యూజ్ అవుతారు. ఈ థ్రెడ్స్ లాంటివి కార్ యొక్క టైర్స్ ని కూడా పట్టుకుని ఉంటాయి. కొంచెం సేపట్లో గిల్బర్ట్ అనే అతను ఒక బ్యారెల్లో నిద్రలేస్తాడు. రాత్రి తన ఫ్రెండ్స్ మత్తులో ఉన్న అతన్ని ఇందులో దింపేసుంటారు. వీడు రాత్రంతా బాగా నిద్రపోయి జస్ట్ నవ్వు లేచి ఇప్పుడే తను ఉన్న పరిస్థితిని చూస్తాడు. వెంటనే దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు. మిగతా వాళ్ళ దగ్గర రే నన్ను బయటికి తీయండ్రా అని చెప్తాడు. అప్పుడే అదే సమయంలో గిల్బర్ట్ కి ముందు ఇంకో సీగుల్ పక్షి భూమిలోకి లాగబడుతుంది. ఇది చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడే మిగతా వాళ్ళు నువ్వు బయటికి వస్తే నీ పరిస్థితి కూడా ఇదే అని అతనికి వార్నింగ్ ఇస్తారు. ఇలా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని అతను కూడా అందరితో పాటు వెయిట్ చేస్తాడు. కానీ మిగతా వాళ్ళకంటే అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఓవర్ నైట్ ఈ బ్యారెల్లో ఉండడం వల్ల గిల్బర్ట్ కి బాడీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అతను ఆ నొప్పిని భరిస్తూ చాలా కష్టపడుతుంటాడు. అతని ఫ్రెండ్స్ అందరూ అతనికి సహాయం చేయలేక అతన్ని కామ్ చేస్తూ ఉంటారు.
వీళ్ళంతా అక్కడే చాలా సేపు వెయిట్ చేస్తారు, కానీ వీళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఎవ్వరూ రారు. మిచ్ మరియు మన హీరోయిన్ కేలీ మాత్రం క్యాబిన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎండలో ఉన్నారు. వాళ్ళు ఆ ఎండని తట్టుకోలేకపోతుంటారు. అప్పుడు హీరోయిన్ తనకి ఆ క్యాబిన్ లో దొరికిన సన్ స్క్రీన్ ని తన ఫ్రెండ్స్ కి ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కారులో వెనక సీట్ లో కూర్చునున్న రాణి అనే అమ్మాయి అయితే తన బాయ్ ఫ్రెండ్ తన కళ్ళ ముందే చనిపోవడం చూసి ఇప్పుడు తను కూడా చనిపోతేనేమో అని భయం వచ్చి తను తన ఫ్యామిలీ కోసం లెటర్ రాయడం స్టార్ట్ చేస్తుంది. తనే ఇలా ఫీల్ అవుతుంటే మరి గిల్బర్ట్ సంగతి ఏంటి? అతను ఎండలో ఉడికిపోతుంటాడు. అప్పుడే హీరోయిన్ కేలీ దూరంలో వీళ్ళ ఫ్రెండ్స్ నిన్న రాత్రి తెచ్చిన ఆ పెద్ద రౌండ్ లాంటి ఆబ్జెక్ట్ ఏదో ఎగ్ లా బ్రేక్ అయి ఉన్నది అనే విషయాన్ని నోట్ చేస్తుంది. అయితే ఖచ్చితంగా దాని నుంచి ఏదో ఒక క్రియేచర్ బయటకు వచ్చి ఉంటుంది. అండ్ అదే ఇప్పుడు ఇసుకలో ఉన్నది. రాత్రంతా వాళ్ళ ఫ్రెండ్స్ పైన దాడి చేసి వాళ్ళని తినేసింది. ఇప్పుడు వీళ్ళని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది అని వీళ్ళు ఆలోచిస్తారు. ఆ క్రియేచర్ ఎలాంటి క్రియేచర్ వీళ్ళకి ఐడియా ఉండదు, కానీ అది జస్ట్ నిన్న రాత్రి పుట్టుంటుంది కనుక అది ఖచ్చితంగా ఇంకా సైజ్ లో చిన్నగానే ఉంటుంది, ఒక బేబీలా. సో ఇప్పుడే ఇది ఇంత డేంజరస్ అయితే ఇది పెద్దదయ్యేలోపు మనం ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఏదైనా చేయాలి అని వీళ్ళు ఫిక్స్ అవుతారు. వీళ్ళు చూసినంత వరకు ఈ క్రియేచర్ మనుషులు, పక్షులు ఇలా మాంసం కోసమే దాడి చేస్తుంది కనుక హీరోయిన్ క్యాబిన్ లోకి వెళ్లి ఒక హాట్ డాగ్ ని తెస్తుంది. దాంతో ఆ క్రియేచర్ యొక్క అటాక్ జోన్ ఎంత పెద్దదో వీళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారు. ముందు హీరోయిన్ ఒక సాసేజ్ ని దూరం విసురుతుంది. దాన్ని ఆ క్రియేచర్ తినేస్తుంది. ఇంకొకటిని తను దూరంగా విసురుతుంది, కానీ అక్కడ కూడా ఆ క్రియేచర్ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న మిచ్ ఇంకో సాసేజ్ ని చాలా ఫోర్స్ గా చాలా దూరం విసురుతాడు, కానీ ఆ సాసేజ్ ని ఆ క్రియేచర్ ఏం చేయదు. సో ఇదే ఆ క్రియేచర్ యొక్క లిమిట్. దీన్ని దాటేస్తే చాలు మనం తప్పించుకోవచ్చు అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఇలా ఎస్కేప్ అయ్యే దారి తెలిసినా కూడా ఎవ్వరూ అక్కడికి వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు, రిస్క్ ఏది తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలానే కొన్ని గంటలు గడుస్తాయి. తెల్లవారి నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఆ బీచ్ కి రాలేదు. అందువల్ల కార్లో ఉన్న హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఫ్రస్ట్రేషన్ లో సాహసం చేయడానికి రెడీ అవుతాడు. వీళ్ళకి కొంచెం దగ్గరలో ఒక టేబుల్ ఉంది, అండ్ దానిపైన ఒక బ్యాగ్ ఉంది. అందులో నీళ్లు ఉండొచ్చు అని దాన్ని తీసుకోవడం కోసం అతను కార్లో ఉన్న 2 సర్ఫింగ్ బోట్స్ ని తీసుకొని దానిపైకి ఎక్కి ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఇతని ఈ ప్లాన్ వర్క్ అవుతుంది. ఆ మాన్స్టర్ సర్ఫింగ్ బోర్డ్ పైన ఉన్న ఇతని పైన దాడి చేయదు. అయినప్పటికీ అందరూ కొంచెం భయంలోనే ఉంటారు. అతను చాలా కేర్ఫుల్ గా బ్యాలెన్స్ చేస్తూ చాలా మెల్లగా ఇంకో వైపుకి వెళ్తుంటాడు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఆ టేబుల్ ని చేరుకున్నాడు, కానీ అతను ఎప్పుడైతే ఆ టేబుల్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తాడో సడన్ గా సర్ఫింగ్ బోర్డ్ వెనక్కి వెళ్తుంది. ఆ మాన్స్టర్ కింద నుంచి ఆ సర్ఫింగ్ బోర్డ్ ని పట్టి లాగుతుంది. కింద పడితే చావు తప్పదు కనుక హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోకూడదు అని చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ఆ మాన్స్టర్ దాని థ్రెడ్స్ తో అతన్ని ఇంజూర్ చేస్తుంది, కానీ ఫైనల్లీ ఎలాగోలా అతను సక్సెస్ఫుల్లీ మీదకి వెళ్ళిపోతాడు. ఆ మాన్స్టర్ తన కడుపులో వేసిన గాయాల వల్ల అతనికి కళ్ళు తిరుగుతుంది. అదేదో ఒక పాయిజన్ లా పనిచేస్తుంది. అతను అన్కాన్షియస్ అయిపోతాడు. కొంచెం సేపట్లో అతను మేలుకొని చూస్తే తన కడుపు అంతా ఏదో ఇన్ఫెక్షన్ అయినట్టు కనిపిస్తుంది. తమ ఫ్రెండ్ పరిస్థితిని చూసి మిగతా వాళ్ళందరూ చాలా కంగారు పడతారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఉన్న బ్యాగ్ ని చెక్ చేస్తాడు. అందులో అతనికి వాటర్ బాటిల్స్ తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ కూడా దొరుకుతుంది. అతను వాటిని తన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాడు. బ్యాగ్ లో నుంచి ఒక బనానా కింద పడిపోతుంది, కానీ దాన్ని ఆ మాన్స్టర్ ఏం చేయదు. సో వెంటనే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అరటి పండుని తీసుకుని తింటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే కిందున్న మాన్స్టర్ ఆల్రెడీ ఆ బనానాలో మరింత పాయిజన్ ని ఇంజెక్ట్ చేసేసింది. అందువల్ల అతని ఇన్ఫెక్షన్ మరింత సివియర్ అవుతుంది. అతనికి చాలా నొప్పి వేస్తుంది. అతను చాలా నీరసంగా ఫీల్ అయి ఆ టేబుల్ పైన పడుకుంటాడు. దూరం నుంచి తన బాయ్ ఫ్రెండ్ పరిస్థితిని చూస్తున్న హీరోయిన్ కేలీ అతనికి సహాయం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో గట్టిగా ఏడుస్తుంది. అదేలా భూమిలో ఉన్న ఆ మాన్స్టర్ ఏం ఊరికే ఉండదు. అది దాని టెంటికల్స్ ని యూజ్ చేసుకుని కార్ ని కుదుపుతుంది. సో ఆ మాన్స్టర్ ఇప్పుడు కొంచెం కొంచెంగా కార్ ని మూవ్ చేసి అంత స్ట్రాంగ్ గా మారుతుంది. అందువల్ల ఏదైనా ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాలి అని కార్ వెనక సీట్ లో కూర్చునున్న అమ్మాయి ఈసారి ఒక పెద్ద రిస్క్ తీసుకుంటుంది. కార్ డిక్కీలో అందరి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దాన్ని ఎలా అయినా ఓపెన్ చేసేస్తే వాటిని యూజ్ చేసుకుని పోలీసులకి వీళ్ళు కాల్ చేయొచ్చు అని తను ఇంకో అమ్మాయి చేయపట్టుకుని వెనక్కి వెళ్లి కార్ కీస్ ని యూజ్ చేసుకుని ఆ డిక్కీని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదు. ఎందుకంటే చెయ్యి అడ్డుగా వస్తుంది. కాబట్టి వీళ్ళు కార్లో ఉన్న ఒక బెడ్షీట్ ని యూజ్ చేసుకుని మళ్ళీ అదే ప్రయత్నం చేస్తారు. కానీ ఈసారి కూడా వీళ్ళ వల్ల ఆ డిక్కీని ఓపెన్ చేయడం కుదరదు. ఈ మెథడ్ చాలా రిస్క్ గా ఉంది. ఆ అమ్మాయి చాలా సార్లు స్లిప్ అవుతూ తను ఆల్మోస్ట్ కింద పడిపోయేలా వెళ్తుంది, బట్ జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది. వీళ్ళ కష్టాలని క్యాబిన్ లో ఉన్న కేలీ మరియు మిచ్ చూస్తుంటారు. వాళ్ళు తమ ఫ్రెండ్స్ కి సహాయం చేయడం కోసం అక్కడ నుంచి ఒక స్టిక్ ని చూపించి దాన్ని పట్టుకుని కార్ డిక్కీని ఓపెన్ చేయమంటారు. అండ్ ఈ ప్లాన్ వర్క్ అవుతుంది. ఆ అమ్మాయి సక్సెస్ఫుల్లీ ఆ డిక్కీని ఓపెన్ చేసేస్తుంది. మొబైల్ ఫోన్స్ ఉన్న బ్యాగ్ కనిపిస్తుంది. ఇక దాన్ని తీసుకోవచ్చు అని వీళ్ళు సంతోషపడుతున్న సమయంలో సంతోషం ఎక్కువ సెప్కి నిలవలేదు. అదే సమయంలో ఆ బీచ్ కి ఒక పోలీస్ కార్ వస్తుంది. ఆ చిన్న డిస్ట్రాక్షన్ లో మాన్స్టర్ కూడా కార్ ని కదపడం వల్ల
కార్ వెనుకున్న అమ్మాయి స్లిప్ అయి డిక్కీ పైన పడిపోతుంది. తన చెయ్యి అందులో ఇరుక్కుంటుంది. ఆ నొప్పిలో తను గట్టిగా అరుస్తుంది. కానీ అదృష్టం తన ప్రాణాలకేం కాలేదు. అంతకన్నా పెద్ద అదృష్టం ఏంటంటే పోలీస్ కారులో ఉన్న అతను వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికే వస్తున్నాడు. సో ఈ ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషపడతారు. మొత్తానికి తప్పించుకోవచ్చు అని గోల చేస్తుంటారు. లోపల ఉన్న ఆఫీసర్ కారు దిగబోతే వీళ్ళందరూ అతన్ని వద్దు అని వార్న్ చేయడానికి ప్రయత్నిస్తారు. కింద మాన్స్టర్ ఉంది, అడుగు పెడితే చనిపోతారు కాబట్టి కారులోనే ఉండండి అని వీళ్ళతన్ని బ్రతిమాలుతారు. కానీ ఆఫీసర్ వినిపించుకోడు. కానీ సర్ప్రైజింగ్లీ అతన్ని ఆ మాన్స్టర్ ఏం చేయదు. ఎందుకంటే అతను షూస్ వేసుకోవడం వల్ల ఆ మాన్స్టర్ అతన్ని ఒక లివింగ్ థింగ్ లా కన్సిడర్ చేయదు. ఆ పోలీస్ ఆఫీసర్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ చెప్పే స్టోరీస్ అన్నిటిని నమ్మడు. అతను ముందు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. అతన్ని ఎంత లేపినా లేవకపోవడం వల్ల వీళ్ళంతా రాత్రంతా మందు తాగి పార్టీ చేసి ఇంకా హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్నారు అని అతను అనుకుంటాడు. తర్వాత ఆఫీసర్ గిల్బర్ట్ దగ్గరికి వస్తాడు. అతను ఇలా బ్యారెల్లో ఇరుక్కుపోయిండడాన్ని చూసి అతన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తాడు. పాపం గిల్బర్ట్ చావు భయంలో సార్ వద్దు సార్ అని బ్రతిమాల్తాడు. కానీ వాడు చాలా బరువుగా ఉండడం వల్ల ఆఫీసర్ ఒక్కడే అతన్ని బయటికి తీయలేకపోతాడు. ఇలా గిల్బర్ట్ యొక్క వెయిట్ ఈ రోజు అతని ప్రాణాలని కాపాడింది. తర్వాత ఆఫీసర్ కార్ దగ్గర ఉన్న అమ్మాయిల దగ్గరికి వస్తాడు. వాళ్ళున్న పరిస్థితిని చూసి మీ చెయ్యిని మీరు బయటికి తీయాలంటే అందుకు ముందు మీరు కార్ దిగాలి, ఇప్పుడే దిగండి అంటాడు. కానీ వాళ్ళు కూడా వినరు. ఆఖరికి ఆఫీసర్ క్యాబిన్ లో ఉన్న కేలీ మరియు మిచ్ దగ్గరికి వచ్చి మీరు కూడా బయటికి రారా అని అడిగితే వాళ్ళు రామని చెప్తారు. దాంతో ఆఫీసర్ చాలా టెన్షన్ అవుతాడు. అతను ఈ పిచ్చి సంతని హ్యాండిల్ చేయడం కోసం పెప్పర్ స్ప్రే తీసినప్పుడు తెలియక అతనికి కింద పడిపోతాయి. హీరోయిన్ వద్దు అని అరుస్తుంది. కానీ ఆఫీసర్ ఆ కీని తీయడం కోసం మిసుకని టచ్ చేసిస్తాడు. అతని చెయ్యి ఇరుక్కుంటుంది. ఆ మాన్స్టర్ అతన్ని గట్టిగా పట్టుకుని లోపలికి లాగుతుంది. ఆఫీసర్ నొప్పిలో తన దగ్గరున్న పెప్పర్ స్ప్రేని ఆ మాన్స్టర్ యొక్క టెంటకల్స్ పైన స్ప్రే చేస్తాడు. అది అతన్ని వదిలేస్తుంది. కానీ అతని చెయ్యి ఆల్రెడీ కట్ అయిపోయింది. బ్లడ్ లాస్ ఇంకా పెయిన్ లో అతను కింద పడిపోతాడు. ఇక తప్పించుకునే ఛాన్సే లేదు. ఆ క్రియేచర్ అతన్ని కొంచెం కొంచెంగా డిస్ఇంటిగ్రేట్ చేస్తుంటే హీరోయిన్ ఇక అతన్ని కాపాడలేం అని తను వెళ్లి అతని చేతి నుంచి ఆ పెప్పర్ స్ప్రేని మాత్రం తీసుకుంటుంది. తర్వాత ఏం జరిగేది తను తిరిగి చూసేసరికల్లా ఆఫీసర్ మాయమైపోతాడు. అక్కడ ఆల్రెడీ అందరూ ఎప్పుడు చేస్తామో తెలియక భయంలో ఉన్నారు. అందులోనూ ప్రతి ఒక్కరు ఇలానే తమ కళ్ళ ముందే ఘోరంగా చనిపోవడం వల్ల ఆ ఫ్రెండ్స్ అందరూ బ్రతకొచ్చు అని నమ్మకం లేక వణుకుతూ ఉంటారు. అప్పుడే మిచ్ ఒక ఐడియా చెప్తాడు. ఆఫీసర్ పెప్పర్ స్ప్రే యూస్ చేసినప్పుడు ఆ మాన్స్టర్ అతన్ని వదిలేసిందంటే ఖచ్చితంగా ఇదే దాన్ని వీక్నెస్ అయి ఉంటుంది. కాబట్టి అతను స్లిప్పర్స్ వేసుకుని వీళ్ళ దగ్గర ఉన్న క్లాత్స్ తో కాళ్ళని చుట్టి పెప్పర్ స్ప్రే తో ప్రొటెక్షన్ ఇచ్చి ఈ బీచ్ లో పరిగెట్టుకుని వెళ్లిపోవాలి అని తన ఐడియాని చెప్తాడు. రిస్క్ తీసుకోవడానికి వాడే సిద్ధపడితే వీళ్ళు మాత్రం వద్దంటారా? ఓకే అని చెప్పి కారులో ఉన్న అమ్మాయిలు అతను అడిగిన బ్లాంకెట్స్ ని విసురుతారు. కానీ మిచ్ దాన్ని క్యాచ్ చేయబోయి తెలియక స్లిప్ అయి అతను కింద పడిపోతాడు. పాపం రైలింగ్ ఇరిగిపోయింది. అతను మాత్రం ఏం చేయగలడు? తర్వాత ఏం జరుగుతుంది? అతను ఇంచి కూడా కదలలేకపోతాడు. ఆ క్రియేచర్ దాని టెంటకల్స్ అన్నిటితో అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. జస్ట్ అరవడం ఏడవడం తప్ప మిగతా వాళ్ళు ఏమీ చేయలేకపోతారు. ఆ క్రియేచర్ అతన్ని డిస్మెంటల్ చేసేస్తుంది. అతన్ని కూడా భూమిలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంతో అందరూ నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. డిహైడ్రేట్ అయి చనిపోతామా లేదంటే మాన్స్టర్ దగ్గర ఇరుక్కుని చనిపోతామా అని ఆలోచిస్తారు. కానీ మన హీరోయిన్ కేలీ మాత్రం తన ఓటమి ఒప్పుకోదు. తను కింద పడిన రైలింగ్స్ ని చూస్తుంది. తనకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తను స్టార్స్ లో ఉన్న మిగతా రైలింగ్స్ అన్నిటిని కూడా ఇరగొట్టి ఇసుకలో వేస్తుంది. తను వాటిని కారులో ఉన్న తన ఫ్రెండ్స్ కి అందేలా చేస్తుంది. తర్వాత తను ఉన్న క్యాబిన్ పైకి ఎక్కి అక్కడి నుంచి జంప్ చేసి తన ఫ్రెండ్స్ ఉన్న కారులోకి దూకుతుంది. హీరోయిన్ కేలీ మరియు ఇంకో అమ్మాయి చంద వాళ్ళిద్దరూ కలిసి చెయ్యి ఇరుకునున్న ఆ అమ్మాయికి హెల్ప్ చేసి తన చేతిని బయటికి తీస్తారు. తర్వాత ఆ అమ్మాయి యొక్క ఇంజూర్ అయిన చేతిని బ్లాంకెట్ తో కట్టేసి వాళ్ళు టేబుల్లో అన్కాన్షియస్ అయి ఉన్న హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈ గర్ల్స్ ముగ్గురు ఆ కర్రలని నేలపై వేసి ఇసుకలో కాలు పెట్టకుండా మెల్లమెల్లగా ఆ టేబుల్ దగ్గరికి వెళ్తుంటారు. ఫస్ట్ మన హీరోయిన్ కేలీ తను సక్సెస్ఫుల్లీ ఇంకో వైపుకి వచ్చేస్తుంది. తర్వాత చంద తను కూడా చాలా జాగ్రత్తతో ఆ కర్రలపై నడిచి సేఫ్ గా ఇంకో వైపుకి వచ్చేస్తుంది. ఆఖరికి మిగిలినది ఆ చెయ్యి ఇంజూర్ అయిన అమ్మాయి. తను కూడా వీళ్ళనే చాలా కేర్ఫుల్ గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన ఇంజూర్ అయిన చేతి నుంచి రక్తం కారుతుందో ఆ మాన్స్టర్ అట్రాక్ట్ అయి అది ఆ కర్రల్ని తోసి ఆ అమ్మాయిని కింద పడిపోలా చేస్తుంది. కేలీ పెప్పర్ స్ప్రేతో తనని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఆ అమ్మాయి చనిపోతుంది. ఇలా ఒక్కొక్కరు చనిపోయేటప్పుడు ఈ గ్రూప్ లో ఎవరో ఒకరు ఇక చాలు అని ఒక పెద్ద సాహసం చేస్తారు. అలా ఈసారి సాహసం చేసేది చంద. తను తన కాలికి టవల్స్ చుట్టి ఫాస్ట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ కార్ దగ్గరికి వెళ్తుంది. తను స్పీడ్ గా పరిగెట్టడం వల్ల ఆ మాన్స్టర్ తనని ఏమీ చేయలేకపోతుంది. చంద ఇలా సేఫ్ గా కార్ ని చేరుకోవడం చూసి అందరూ చాలా సంతోషపడతారు. ముఖ్యంగా గిల్బర్ట్ అతను గట్టిగా చేర్ చేస్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతను ఇప్పుడు పెద్ద డేంజర్ లో ఉన్నాడు. చాలా సేపుగా అతను ఆ బ్యారెల్ లో ఉండడం వల్ల అతని బాడీలో చిన్న చిన్న కట్స్ పడి బ్లడ్ ఆ బ్యారెల్ కి ఉన్న చిన్న చిన్న హోల్స్ ద్వారా లీక్ అవుతుంది. అండ్ దీన్ని ఆ మాన్స్టర్ కనిపెట్టేస్తుంది. అది ఆ బ్యారెల్ ని కుదుపుతుంది. అందరూ ఏమవుతుందో అని చాలా భయపడతారు. కొంచెం సేపట్లో ఆ వైలెంట్ అయిన షేకింగ్ ఆగిపోతుంది.
గిల్బర్ట్ కొంచెం రిలాక్స్ అవుతాడు. కానీ అప్పుడే ఆ మాన్స్టర్ ఈసారి ఆ బ్యారెల్ పైన ఫోర్స్ గా దాడి చేసి అది హోల్ వేసుకుని వచ్చి లోపల నుంచి గిల్బర్ట్ ని పట్టుకుంటుంది. దాని టెంటికల్స్ ఇప్పుడు సైజ్ లో చాలా పెద్దగా ఉంటాయి. సో అది చాలా మంది ప్రజల్ని తిని ఇప్పుడు పెరిగిపోయింది. ఆ మాన్స్టర్ గిల్బర్ట్ ని బ్యారెల్ ద్వారా భూమిలోకి లాక్కుని వెళ్ళిపోతుంది. అంతే, గిల్బర్ట్ కూడా చనిపోయాడు. ఇక మిగిలి ఉన్నది హీరోయిన్, తన బాయ్ ఫ్రెండ్ మరియు చందా. తర్వాత ఈ మాన్స్టర్ ఆ పోలీస్ కార్ ని పట్టుకుని గట్టిగా షేక్ చేస్తుంది. కార్ లో నిల్చున్న చందా బ్యాలెన్స్ స్లిప్ అయి తను బానెట్ లో తలగుద్దుకుని అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది. లేపడానికి ఎంత ప్రయత్నించినా తను లేవదు. ఇందువల్ల హీరోయిన్ కేలీ ఏం చేయలేక నీరసంగా పడి ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని హక్ చేసుకుని తను గట్టిగా ఏడుస్తుంది. అలా చీకటి పడిపోతుంది. చందా మేలుకుంటుంది. ఆ పోలీస్ కార్ ని చెక్ చేసిన తను అందులో ఒక ఇన్ఫ్లేటబుల్ లైఫ్ బోట్ ఉంది అనే విషయాన్ని వచ్చేసి తను దాన్ని ఇసుక పైన పడేసి యాక్టివేట్ చేస్తుంది. ఆ బోట్ పెద్దదవుతుంది. అది కార్ కి మరియు హీరోయిన్ వాళ్ళు ఉన్న టేబుల్ కి మధ్య ఒక బ్రిడ్జ్ ని క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈ గర్ల్స్ ఇద్దరు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ని లేపి అతన్ని ఆ లైఫ్ బోట్ ద్వారా కార్ కి తీసుకువస్తుంటారు. చందా మరియు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కార్ లోకి వెళ్లిపోతారు. ఆఖరికి మిగిలి ఉన్నది హీరోయిన్ మాత్రమే. తను కూడా లోపలికి వెళ్లిపోవడానికి ప్రయత్నించిన సమయంలో భూమి మొత్తం షేక్ అవుతుంది. ఇసుకలో నుంచి పెద్ద టెంటికల్ ఒకటి బయటకు వస్తుంది. అది కేలీ పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. తను దాని అటాక్ నుంచి తప్పించుకొని లోపలికి వెళ్ళడానికి బదులు కార్ పైకెక్కుతుంది. ఈ మాన్స్టర్ ఇంత పెద్దదిగా ఉందంటే ఖచ్చితంగా అది వీళ్ళని చంపేస్తుంది. కనుక అది వీళ్ళని చంపే ముందు వీళ్ళే దాన్ని చంపాలి అని హీరోయిన్ ఫిక్స్ అయి తను ఒక ఫ్యూవల్ క్యాన్ రెడీ చేస్తుంది. దాంతో ఆ మాన్స్టర్ ని తగలబెట్టాలి అనుకుంటుంది. కేలీ ఫ్యూవల్ ని కార్ చుట్టూ పోస్తుంది. ఆ మాన్స్టర్ తను వేసిన ట్రాప్ లో పడి ఇంకో పెట్రోల్ క్యాన్ లో ఉన్న ఫ్యూవల్ మొత్తం దాని టెంటికల్ పైన పోసుకుంటుంది. అది మళ్ళీ కేలీ వైపుకు దాడి చేయడం కోసం వచ్చినప్పుడు టైం కి హీరోయిన్ ఒక మ్యాచ్ స్టిక్ తో ఆ మాన్స్టర్ ని తగలబెట్టిస్తుంది. ఆ మాన్స్టర్ టెంటికల్ కి నిప్పంటుకుని అది విలవలా కొట్టుకుంటూ ఉంటే హీరోయిన్ దాన్ని అలానే వదిలేసి మళ్ళీ కారులోకి వచ్చి లాక్ చేసుకుంటుంది. ఆ మాన్స్టర్ పిచ్చి పెట్టినట్టు కారులో ఉన్న వీళ్ళపైన దాడి చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఒక పాయింట్ లో అది బర్న్ ఇంజురీస్ వల్ల వీళ్ళని వదిలేస్తుంది. సో ఆఖరికి మిగిలిన వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఆ మాన్స్టర్ రాకూడదు దేవుడా అని ఫుల్ గా ప్రే చేసుకుని ఆ రాత్రంతా గడుపుతారు. కట్ చేస్తే ఇప్పుడు మరుసటి రోజు ఉదయం హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఆ మాన్స్టర్ యొక్క పాయిజన్ వల్ల చనిపోయాడు. ఎవరో ఒక స్ట్రేంజర్ పోలీస్ కార్ దగ్గరికి వచ్చి లోపల నిద్రపోతున్న కేలీ మరియు చందాని లేపుతాడు. అతను క్యాషువల్ గా ఉంటాడు. అతని పైన మాన్స్టర్ దాడి చేయదు. హీరోయిన్ ధైర్యం తెచ్చుకొని తను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఆ ఇసుక పైన మెల్లగా కాలు పెడుతుంది. తనకేం కాదు, ఆ మాన్స్టర్ లేదు. చందా కూడా బయటికి వస్తుంది. సో ఈ సినిమాలో వీళ్ళిద్దరే ఆఖరి సర్వైవర్స్. వీళ్ళ చుట్టూ ఇసుక కొన్ని అడుగుల లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి సముద్రంలో స్విమ్ చేస్తూ వెళ్తున్న ఆ పెద్ద మాన్స్టర్ ని చూపిస్తారు. అది ఇంకా బ్రతికే ఉంది. అది దూరంలో చాలా మంది ఉన్న ఇంకో బీచ్ దగ్గరికి వెళ్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడితో ఈ సినిమాని కూడా ఎండ్ చేసేస్తారు. సో గైస్, ఇదే సినిమా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కుదిరితే ఒక చిన్న కమెంట్ మరియు ఛానల్ కి సబ్స్క్రైబ్. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.